అరే కొడుక మొలకలకి 4 రోజులు అయితే అంత పెరిగిందరా ఏమన్నా? ఊరే చల్లాలమ్మా 10 రోజులలో పెరుగుతుంది. మన శత్రువు మొదలు మనకంటే మొదలే మొలకలకి ఇండు వారికన్నా మొదలు మనం నాటేయాలరా. అమ్మా నువ్వేం రంది పెట్టుకోకు, మన శత్రువుల కన్నా ముందే నాటేద్దాం. సరే కొడుక మనం పోయి బాయి చుట్టూ సాపు చేద్దాం, పాత చెట్టు మొలిచినాయి. సరే అమ్మా పోదాం. అబ్బమ్మా నేను కూడా వస్తున్నా పొలం కాడికి. తమ్ముడా నువ్వు పొలం కాడికి రావద్దు, నువ్వు మంచిగా చదువుకొని మన శత్రువులను దొక్కాలే పోలీస్ అయ్యి. అన్నా నువ్వేం రంది వేసుకోకన్నా, నేను పెద్ద అయినాక పోలీస్ అయితే మన శత్రువులను తొక్కేస్తా. అంతే కొడుక తగ్గేదే లేదు. అమ్మా నేను పోలీస్ అయ్యి మన శత్రువులను తొక్కేసేదాకా నిద్ర పోయేదేలే. అంతే తమ్ముడు నువ్వు తగ్గేదేలే. సరే కొడుకులు అలా పొలం కాడికి పోయేద్దాం పని. తమ్ముడు కొడవలి మంచిగా నూర్రా, ఒక్క వేటికే శత్రువుతల తెగి పడాలా. అన్నా శత్రువుతల నరకడానికి కొడవలు ఎందుకన్నా, నా చెయ్యి చాలు. శుభాష తమ్ముడు, మన లక్ష్యం ఒకటే, శత్రువుని అంతం చేయడం. అన్నా మీరేం భయపడకుల్లి, మన శత్రువుని మీరు ఏషేయిల్లి. నేను పెద్దగా అయ్యి చదువుకొని మంచిగా లాయర్ అయ్యి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తా. అన్నా మొలకను కొంగలు దొక్కుతాయి, పొలం కాడికి పోందా. అన్న నేను కూడా వస్తా పొలం కాడికి. వద్దురా చెల్లె, నీ లక్ష్యం ఒకటే, మంచిగా చదువుకోవాలి, లాయర్ కావాలి, మమ్మల్ని బయట తీసుకొని రావాలి. నేను పొలం కాడికి వచ్చేది ఎందుకో తెలుసా అన్న, మన శత్రువులను చూడడానికి. వాళ్ళని చూస్తే ఇంకా చదవాలన్న కసి నాకు ఇంకా పెరుగుతుంది. తల్లి పోసేవ తల్లి, మన ఆరు మంచిగా ఎదగాలి, మా శత్రు కన్నా ఒక రోజు మొదలు నాటేయాలి. తల్లి పుషమ్మ తల్లి, నా శత్రువు నారు మొత్తం చలికి చావాలి, నా నారు మాత్రం మంచిగా ఎదగాలి. కుషావ తల్లి నీ చదువుకోవాలి, పెద్ద అయినాక పోలీసు కావాలి, మా శత్రువులను తొక్కాలి. తల్లి మేము నాటేసేటప్పుడు నా కూలోళ్ళు మంచిగా దొరకాలి, నా శత్రువుకు మాత్రం ఒక్కరు దొరకద్దు. తల్లి నా శత్రువు నాటేసినాక నీ దండం పెడతా, వాడి నాటు మొత్తం కొంగలు దొక్కాలి. తల్లి నేను పోలీస్ అయ్యి మా శత్రువులను తొక్కాలంటే హైట్ పెరగాలి, తొందరగా హైట్ పెరిగేలా చూడు తల్లి. తల్లి పోసేవ తల్లి, నా పంట పండకుండా మంచిదే కానీ నా శత్రువుకు మాత్రం ఒక గింజ పండద్దు. తల్లి నా శత్రువు నాటేసి ఒక్కరోజు ముందు వాడిని మోటార్ కాలేటట్టు చూడు తల్లి. జై పోషవ తల్లి, జై జై పోషవ తల్లి, జై పోషవ తల్లి, జై జై పోషవ తల్లి, జై పోషవ తల్లి, జై జై పోషవ తల్లి. పోషవ తల్లి, నేను మొత్తం నిన్నే నమ్ముకున్నా, నా నారు మంచిగా దక్కాలి, నా శత్రువు నారకు మొత్తం రోగం రావాలి. తల్లి పోషమ్మ తల్లి కూలోళ్ళు సరిగ్గా దొరకట్లేదట, మాకు మంచిగా దొరకదట నువ్వే చూడు తల్లి. పోషమ్మ తల్లి నా శత్రు కూలోళ్ళు మధ్యలో వదిలిపెట్టి పోవాలి. పోషవ తల్లి నేను మంచిగా చదువుకోవాలి, లాయర్ కావాలి, మా శత్రువుల మీద కేసులు పెట్టాలి. పోషవ తల్లి నాకు గుంటకు ఒక బస్సు వెళ్ళినా మంచిగా, కానీ నా శత్రువు పొలం మొత్తం దోమ కట్టచ్చి చచ్చిపోవాలి. తల్లి నా శత్రువుని చూస్తే నాకు కోపం అవతలేదు, ఇక నువ్వే చూసుకోవాలి. తల్లి మా అన్నల శత్రువులను వేసేయాలి, నేను లాయర్ కావాలి, మా అన్నలను బయటకు తీసుకొని రావాలి. కానీ తల్లి లాయర్ కావాలంటే చదువు రావాలంట కదా, కొంచెం చదవచ్చేటట్టు చూడరా తల్లి. జై పోషమ్మ తల్లి. కొంగలు దొక్కుతానట్టున్నాయిరా నారంతా. అదే అమ్మా రోజు పొద్దున వచ్చి కావాలి కాయన్న మొలకకి. కొడుక ఒక్కడు గుర్తు పెట్టుకో, మన శత్రువు నారు కంటే మనదే మంచిగా ఉండాలి నారు. నువ్వేం రంది పెట్టుకోకమ్మా, నేను ఉన్నగా నేను చూసుకుంటా. కొడుక మన శత్రువులు వచ్చిండ్లు. అమ్మా ఇవాళ వాళ్ళు ఏమన్నా ఎక్కువ తక్కువ చేసులో పార మర్రేసుడే. సరే రా కొడుక పోదాం. నారు ఎదిగిందిగా. అవునా తమ్ముడు, నారు మంచిగా దక్కింది ఈసారి. అంతా పోషవ తల్లి దయ్యన్నా. నా మన శత్రువులు పోతాలుగా. ఈ రోజు వాళ్ళు ఏమైనా ఎక్కువ తక్కువ వేయాలా, వాళ్ళ సంఖ్య చూసులేరు తమ్ముడు.
తమ్ముడు శత్రువు మన పొలంలో అడుగు పెట్టిండు. మన పొలంలో అడుగు పెట్టిన శత్రువు తలా మొండం వేరవ్వాలా? శభాష్ నా తమ్ముడు, శత్రు పొలంలో అడుగు పెట్టచ్చావు. కొడుక గా బాల్ కొరకు శత్రువు పొలంలో అడుగు పెడతా వారా నీకు అసంటి 100 కొనిస్తా. శత్రు పొలంలో పడ్డ బాల్ మనకెందుకు తమ్ముడు, అల్లకి ఇసిరేయ్. బాల్ మా పొలంలో పడ్డది కాబట్టి వీటి ఇస్రేషన్లు. మరి మీ తమ్ముడు మా పొలంలో అడుగు పెట్టాడు, మరి మీ తమ్ముడిని కూడా ఇంటికి పంపుతారా? అరే అఖిల్, నీ తమ్ముడు అయ్యేసరికి శత్రుత్వాన్ని మర్చిపోయావారా? అదే నా తమ్ముడు నీ పొలంలో అడుగు పెడతావని తల నరికేవాడిని. నువ్వేంటన్నా నన్ను నరికేది? నేనే నా తల నరుక్కుంటున్నావు. శభాష్ రా తమ్ముడు. ఇదే పౌరుషం అంటే. కొడుక శత్రువు పొలంలో అడుగు పెట్టిందట, నువ్వు మా శత్రువే. అమ్మా అమ్మా ఏందమ్మా నేను నీ కొడుకునమ్మా. రే ఎప్పుడైతే శత్రు పొలంలో అడుగు పెట్టినావో అప్పటి నుంచి నువ్వు కూడా మాకు శత్రువే. అన్నా అన్నా నేను నీ తమ్ముడు అన్న నేను పెద్దయినాక పోలీసు వాళ్ళని తొక్కుతాన్నా. అరే నా కొడుకుల కంటే నాకు పగే ముఖ్యం. అరే పెద్ద కొడుక, అరే నేను చంపడానికి కాదురా ఇటు తీసుకొచ్చింది. ఈ రోజు నుంచి నువ్వు కూడా నాకు తమ్ముళ్ళు లెక్కనే. ఈ రోజు నుంచి నాకు 2 తమ్ముళ్ళు, ఒక చెల్లె. అరే అఖిల్గా నేను పెద్దయినాక పోలీస్ అయితే నిన్ను తొక్కేస్తా. అరే బచ్చగాళ్ళు మీరు భయపెడితే ఎవడు భయపడతా లేరురా. మీ అసంటోళ్ళకి ఇంత మందిని చూసిన. అన్నలో మీరు ఎవరు భయపడకుల్లి, నేను చదివి పోలీస్ అయితే వాళ్ళని తొక్కేస్తా. అమ్మా నువ్వేం భయపడ, హర్ష కుక్కలు కర్వై, సింహం సింగిల్ గా వస్తుంది. అన్నలు సింహానికి తిండి దొరకలేదు కావచ్చు, వెంటకపోతాంది. ఇన్ని రోజుల నుంచి సింహానికి సరిగా వేట దొరకలే, ఇక్కడ నుంచి మీరే నా వేట, మీరే నా యాట. చూసుకుందాం. నా సంతానం అయింది నూకేసిండు, మీరే ఇప్పటి నుంచి నా సంతానాలు. వాడిని నరికేయాలి. నా చిన్న తమ్ముడు పోలీస్ అవుతాడు, నా చెల్లె లాయర్ అవుతుంది. మీ అంతు చూసేదాకా వదిలేదేలే. కొడుక వీళ్ళు ఎక్కువ మాట్లాడతాను, దొర దగ్గర పిలిపిదాం వాళ్ళను. ఎక్కువ మాట్లాడేది మేము కాదు, మీరు. పోలీస్ లాయర్ అనుకునే మీకు భయం స్టార్ట్ అయింది అనుకుంటా కదా. భయపడేది మేము కాదు, మీరు. దూర అనేసరికి వణుకుతారు కదా. దూరం అంటే భయమా? చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం. చూసుకుందాం. ఎవర్రా వాడు? ఈ దొర మాటకే ఎదురు చెప్తే నరాలు తీసి దండం గట్టి బట్టలు అనేస్తా అని చెప్పు నా కొడుకులను. వాడు ఎవడైనా సరే ఈ దొరూరులో ఉండాలన్నా, ఈ దొరూరులో తిరగాలన్నా, ఈ దొరూరులో ప్రాణాలతో బ్రతకాలన్నా ఈ దొర మాట కట్టుబడి ఉండాల్సిందే. లేదంటే వాని గతి వైకుంఠ ధామమే. వాడు ఎవరైనా సరే, ఎంతటైనా సరే ఈ దొర చెప్పిందని చెప్పండి. ఏంద్రా ఇట్లా చిల్లు? పొలాల కాడ లొల్లైంది దొర, వాళ్ళతోటి మాకు పానభయం ఉన్నది దొర. ఏమరా మహేషా, ఆ బుడ్డోడు నీ కొడుకు అనుకుంటా, అటు పోయిందమ్మా. దొర అసలు ఏం జరిగిందంటే, శత్రువు నా పొలంలో అడుగు పెట్టినా అనుకో, అకార్డింగ్ టు రూల్స్ ఆ శత్రువు మేము వేసేసుడే. అంతే అమ్మా, శత్రువు పొలంలోకి పోవడం నీ కొడుకు చేసిన తప్పు. ఆ తప్పుకు పరిష్కారం అరే మహేషా నిషేరా. దొరా మా తమ్ముడిని వాళ్ళు చంపారట, వాడిని చదివించి పోలీస్ చేసి నన్నే దొక్కేస్తారట. అవుందరా నేను పెద్దయినాక పోలీస్ అయ్యి వాళ్ళని తొక్కేస్తా. ఏమరా బుడ్డోడా, దొర ముందే బాగా ఎగురుతానవేంద్రా? దొర కొడితే గాడిపికి ఎగిరిపోతావు. తప్పైంది దూరా. దొర నా కొడుకు తెలివకాటు వేయండి దొర, నా చిన్న కొడుకు నాకు కావాలి దొర. తల్లి, ఎప్పుడైతే నీ కొడుకు శత్రువు పొలంలో అడుగు పెట్టిండో ఆ క్షణమే నువ్వు నీ కొడుకును మర్చిపోవాలి. అరే బుడ్డోడా ఏమంటావురా? దూరా మా సొంత అమ్మ మా సొంత అన్న నన్ను ఇటు నూకేసిల్లు, ఇప్పటి నుంచి మా సొంత అన్నలు వీళ్ళే. శభాష్ రా తమ్ముడు, కరెక్ట్ మాట్లాడినావు. దొరా వానికి ఏం తెలియదు, మా తమ్ముడు మాకు కావాలి. అరే మీ తమ్ముడేంద్రా? మీ తమ్ముడు వీడిప్పుడు మా తమ్ముడు. మా అన్నలో మా తమ్ముడు అంటానులేదురా, వాడు మీ తమ్ముడు ఎందుకైతే నా కొడుకు నేను అన్న కొడుకు వాడు. అది గంట ముందు, ఇప్పుడు వీడు నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు. మా అన్నలో ఆపండ్రా కొడుకుల్లారా, ఈ దొర ముందే నోరులు ఎత్తానేంద్రా, ఒక్కొక్కరిని షీరి కారం పెడతా.
వెన్నిగా మధ్యలోకి రా. రే వెన్నిగా నువ్వు మళ్ళీ ఒకసారి మంచిగా ఆలోచించుకో. నీ కన్న తల్లి కావాలనా దేవుడిచ్చిన అన్నలు కావాలనా? దొరా నాకు దేవుడిచ్చిన అన్నలే కావాలి. నేను పెద్ద నాకు పోలీస్ అయ్యి వీళ్ళని తొక్కేస్తా. కొడుక గట్లా మాట్లాడొద్దు కొడుక. దొరా నా కొడుకు నాకు కావాలి. దొరా మా తమ్ముడు చెప్పిండుగా మేము కావాలని, ఇక మీరే తీర్పు చెప్పండి. దొరా మా తమ్మునికి ఏం తెలియదు, మా తమ్ముడు మాకు కావాలి. దొరా నీకు తమ్ముడు మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నీకు అవసరం లేదని మళ్ళీ ఎందుకు పంపినావు? వాడు మా తమ్ముడు. దొరా నా కడుపు కోత పెట్టకు దొరా, నా కొడుకు నాకు కావాలి. దొరా ఇక వానిష్టమే మా ఇష్టం దొరా. అలా వెన్నిగా దేవుడిచ్చిన అన్నం రా. అరే తమ్ముడు నేను రా, నీ అఖిల్ అన్నాను రా. అరే ఇప్పుడు తల్లి కొడుకును కావాలంటది, మీరు దేవుడిచ్చిన తమ్ముడని వాణి కావాలని చెప్పేసి అంటారు. ఈ సమస్య ఈ రోజుతో తీరే సమస్య కాదు. మీ సమస్య పొలాల గెట్టు దగ్గర వచ్చింది కాబట్టి ఈ క్షణం నుంచి వెళ్ళి మీ భూములన్నీ ఈ దొర మీదికి రాయించుకుంటానా. నాకు తెలియకుండా ఎవడన్నా పొలాల సైడ్ పోయిందనుకో, తెలుసు కదా ఈ దొర గురించి. ఒక్కొక్క నరాలు తీసి దండాలు కట్టి బట్టలు ఆరేస్తాన కొడకుల్లారా. దొరా ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి దొరా. అవును దొరా కొంచెం సమయమే అండి మాట్లాడుకుని వస్తాం. అరే తమ్ముడు ఈ సాకుతోని దొర మొత్తం మన భూమిని అన్ని రాపించుకుందాం అనుకుంటాను. చదువు చెప్పు ధర్మరాజా అంటే దుడ్డబేరే నాదే పోర్రా అంటాడు. అట్టున్నది దొరది, మరి ఏం చేద్దాం? ఇప్పటి వరకు మనం శత్రువులు లెక్కున్నాం. శత్రువుకి శత్రువే అజాత శత్రువు కాదురా చిన్ను, శత్రువుకి శత్రువే మిత్రువు. అవునన్నా ఇన్ని రోజులు మనం గొడవ పెట్టుకున్నాం, ఇక్కడ నుంచి అయినా కలిసి ఉన్నాం. శత్రువుకు శత్రువే మిత్రువు. అవునరా అఖిల్, అవునన్నా నీ రోజులు శత్రువులా కొట్టుకున్నాం, ఇప్పుడు అందరం మిత్రువులా కలిసి ఉందాం. ఏంద్రా శత్రువులు కలిసి ఉన్నారు? అంటే ఫైనల్ గా మీరు దొరా ప్లీజ్. గంట కొట్టని మాత్రం మర్చిపోకండి, లేకపోతే పెద్ద అయినాక పోలీస్ అయ్యి